సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు. దాదాపు 700 సంవత్సరాల నాటి కథ ఇది. 13వ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న మేడారం ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు. సమ్మక్క తల్లిదండ్రులు ఎవరో తెలీదు. ఒకసారి ఇక్కడి కోయదరులు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకునేవారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరి ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్కకు యుక్త వయసు రాగానే ఆమెను మేడారాన్ని పాలించే పగిడిద్దరాజుకి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వారి వైవాహిక జీవితం ఒక అందమైన జానపద కథలా సాగిపోయింది. వారిరువురికి జంపన్న, సారక్క, నాగులమ్మ అని 3 పిల్లలు పుట్టారు. ప్రతి కథలోనూ ఉన్నట్లే వారి జీవితంలోనూ అనుకోని మలుపులు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా సుభిక్షంగా ఉంటున్న మేడారం మళ్లీ కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మరోవైపు ఏటా తమకు కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడి నుంచి కబురు మీద కబురు వచ్చింది. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్దరాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది. పగిడిద్దరాజుని ప్రతాపరుద్రుడు పరిహాసించడమే కాకుండా కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించారు. ఇక మేడారం ప్రజలకు రక్షణ తప్ప మరో మార్గం లేకపోయింది. ఒక పక్క కాకతీయ సైన్యం వేలకు వేలుగా తరలి వస్తోంది. వారికి తోడు బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు వెంట ఉన్నాయి. ఇటు చూస్తేనేమో మేడారం ప్రజలకి బాణాలు, మొండి కత్తులే ఆయుధాలుగా ఉన్నాయి. ప్రాణాలు పోయవడం ఖాయమని తెలిసినా తీరులుగా పోరును కలిపారు మేడారం ప్రజలు. కాకతీయుల మీద విరుచుకుపడుతున్న పగిడిద్దరాజు వందలుగా మీద పడుతున్న సైన్యం ముందు నిలవలేకపోయాడు. ఒంటి నిండా గాయాలతో కన్నుమూశారు. భర్త మరణ వార్తను వినగానే సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. సమ్మక్క సాహసం ముందు సైనికులెవరూ నిలవలేకపోతున్నారు. నిదానంగా కాకతీయులు ఒక్కో అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఇక ఆమెకి సారలమ్మ కూడా తోడవడంతో వారి విజయం ఖాయంగా తోచింది. దాంతో శత్రు సైన్యం కుట్రలను ఆశ్రయించింది. వేలాది మంది సైనికులు ఒక్కసారిగా సమ్మక్క సారక్కల మీద విరుచుకుపడ్డారు. మరికొందరు చాటు నుంచి బాణాలను ఎక్కుపెట్టారు. వెన్నుపోట్లతో సమ్మక్క సారక్కల దేహాలు తూట్లు పడిపోయాయి. సారక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఒకప్పుడు ఆమెను పసిపాపగా కనిపించిన ప్రాంతం అదే. సారక్కను వెంబడిస్తూ వెళ్ళిన వారికి ఆమె అగుపించలేదు సరికదా, బదులుగా ఒక చెట్టు క్రింద కుంకుమ భరిణ కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరిణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇది జరిగి 100 సంవత్సరాలు గడుస్తున్నా ఆమె తమ పసుపు కుంకాలను కాపాడుతూ కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ రోగాలను నయం చేస్తూ దయచూపుతోందని విశ్వాసం. ఇదే సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.